ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ 1 కింద ఆ రోజున 4,600 కోట్ల రూపాయలు, ఆ తర్వాత ఇప్పుడు పల్లె పండుగ 2 కింద 2,400 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా పంచాయతీలు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకువేసుకున్న నిధులు కానీ, అధికారాలు కానీ, విధులు కానీ మళ్ళీ మా గ్రామ పంచాయతీలకి, మా సర్పంచ్కి, గ్రామీణ పంచాయతీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సర్పంచులకు పోటీ వ్యవస్థగా సమాంతరంగా వ్యవహరించేటటువంటి వాలంటీర్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడం జరిగింది. 4 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆ రోజున మేము మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరిగింది. దాని ఫలితంగా ఈ రోజున ఆ చీకటి రోజులు పోయినాయి. ఈ రోజున పంచాయతీలకు స్వర్ణయుగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 4,200 కోట్ల రూపాయల్ని మా గ్రామ పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గత 4 రోజులుగా పర్యటించడం జరిగింది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం గత 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకి, గ్రామీణ ప్రజలకి వేల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయటం జరిగింది. అదే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీలకి చీకటి రోజులు, సర్పంచులకి ఒక నరకంలాగా తయారైపోయి, గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయి, పంచాయతీరాజ్ వ్యవస్థే భ్రష్టు పట్టిపోవటం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగమింగి దొంగిలించి ఆ నిధుల్ని దారి మళ్లించేసిన విషయం మీకు అందరికీ తెలిసింది.